అధికారంలోకి రావాలి అనుకున్నాక వస్తే ఎలా డెవలప్ చేయాలని పక్కా ప్లాన్తో వచ్చారు మోడీ. ఓ రకంగా చెప్పాలంటే గొడవలకి పోకుండా కూల్గా అది చేసుకుంటూ పోతున్నారు. అందుకనినే అభివృద్ధి శరవేగంగా పరుగులు పెట్టింది. జీడిపి గ్రోత్లో టాప్ 1లో ఉండటానికి కారణం అదే, గ్రోత్ రేట్లో. అదే సందర్భంలో 12వ స్థానం నుంచి ఇవాళ 4వ స్థానానికి రావడం, 3వ స్థానానికి రాబోవడం అదే కారణం. అట్లాగే 12 లక్షల కోట్ల బడ్జెట్ 50 లక్షల కోట్లకు రావడానికి కారణం అదే. జిఎస్టీ నెలకి 1,00,00,000-1,50,000 కోట్ల రూపాయలు రావడానికి కారణం అదే. ఫలితాలని ప్రజలకి దక్కిస్తే దాని వలన ఫలాలు పెరుగుతాయి అన్నటువంటిది మోడీ కాన్సెప్ట్. ఇది ఒక్క రోజులో చేసింది కాదు, ఈ 11 ఏళ్లలో ఒక నిరంతర యజ్ఞంగా చేసుకొచ్చారు. 2015లో ఖతార్తో గ్యాస్ ఒప్పందాన్ని తిరిగి రూపకల్పన చేసి దేశానికి ప్రయోజనం చేకూర్చడంతో బిగించేస్తారు. 2016-17లో యూపీఐ జిఎస్టీ అమలు తీసుకొచ్చారు. డిజిటల్ ఇండియా వ్యూహం వలన పన్నులు ఎగవేత అనేది మ్యాక్సిమం తగ్గింది. అట్లాగే 2018లో అమెరికా ఇరాన్ మీద ఆంక్షలు వేస్తే భారత్ ప్రత్యేక సిస్టమ్ చేసుకుని ఆయిల్ కొనడం ద్వారా ప్రయోజనం చేకూర్చిపెట్టారు. 2019లో ఎలక్ట్రానిక్స్ పాలసీ కేవలం అసెంబ్లింగే కాకుండా దేశంలోనే భాగాల తయారీ అన్నటువంటి కాన్సెప్ట్ను ప్రోత్సహిస్తూ వచ్చారు. 2020కి వచ్చేటప్పటికి 1.97 లక్షల కోట్ల విలువైన పిఎల్ఐ పెర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ తీసుకొచ్చి అనేక కంపెనీలు ఈ దేశంలోనే పెట్టుకొచ్చేటట్టు చేసుకొచ్చారు. 2021లో క్రూడ్ ఆయిల్ ధరలు పడిపోయినా కూడా వినియోగదారులకు పూర్తి తగ్గింపు ఇవ్వకుండా రిజర్వ్ స్టాక్ పెట్టి అప్పట్లో విమర్శలు వచ్చినా సరే దాన్ని అలా మెయింటైన్ చేస్తూ రావడం వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్, గ్రామీణ మారుమూల ప్రాంతాలకు కూడా రోడ్లు వేయడం, ఈశాన్య రాష్ట్రాలని డెవలప్ చేయడం, అట్లాగే భారీ ఎత్తున ఆయుధ తయారీ కంపెనీలు ప్రోత్సహించడం చేసుకొచ్చారు. రక్షణ వాణిజ్య స్వావలంబన అన్నటువంటి దాని మీద 2022 నాటికి స్వదేశీ ఐఎన్ఎస్ విక్రాంత్ సముద్రయానానికి సిద్ధం చేయగలిగారు. దుబాయ్, ఆస్ట్రేలియాలతో వాణిజ్య ఒప్పందాలు కుదిర్చారు. 23లో యూపీఐని విదేశాల్లో కూడా ప్రవేశపెట్టేసి రూపాయితో వాణిజ్యానికి దారులు తీసుకొచ్చారు. 2024లో అగ్ని-5 క్షిపణి పరీక్ష, ఖతార్లో 20 ఏళ్ల గ్యాస్ ఒప్పందం ఖతార్తో, చాబహార్ పోర్ట్ అభివృద్ధి, 2025 నాటికి సేవల ఎగుమతుల్ని $387.5 బిలియన్ దగ్గరికి తీసుకుపోవడం, అమెరికా 25% టారిఫ్ వేసిన మన షేర్లు కంట్రోల్లో ఉన్నాయంటే రీజన్ అదే. జీడిపి వృద్ధి ప్రపంచ స్థాయికి దూసుకెళ్లేలా చేసుకొచ్చారు. 2013లో భారత్ జీడిపి $1.86 ట్రిలియన్ మోడీ రాకముందు 2013లో, 25లో 4.19 ట్రిలియన్లు. అంటే మనం 1947లో స్వతంత్రం వస్తే మన పూర్తి స్వావలంబన పరిపాలన 1950లో బిగిన్ చేసాం, జనవరి 20న రిపబ్లిక్ డే నుంచి. 1950 నుంచి 2013 వరకు అంటే 63 ఏళ్లలో మనకి అది $1.86 ట్రిలియన్ అయితే కేవలం 11 ఏళ్లలో 4.19కి పెరిగింది. అంటే దగ్గరగా $1.4 ట్రిలియన్ 11 ఏళ్లలో పెంచగలిగాడు జీడిపిని. అలాగే నామినల్ రంగంలో ప్రపంచంలో 4వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం దూసుకొచ్చిన జీడిపికి సంబంధించినటువంటి దాంట్లో. అలాగే పర్చేసింగ్ పవర్ ప్యారిటీతో $17.65 ట్రిలియన్ సంబంధించినటువంటి కథ నడుస్తోంది. ఇప్పుడు 2025లో వృద్ధి రేటు భారీగా పెంచుకొచ్చాడు. అంటే ఒక సిస్టమేటిక్ డెవలప్మెంట్ వైపుకి తీసుకెళ్తున్నారు. కాకపోతే ఇది దెబ్బ కొట్టడం, అంటే భారతదేశం ఇంత పక్కాగా వస్తే సమస్య అన్నటువంటి ఉద్దేశంతోనే భారత్ని దెబ్బ కొట్టేటటువంటి కుట్రలకి దిగుతున్నారు ఇప్పుడు.